సార్ రామ్ గోపాల్ వర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి నేను పొలిటికల్ సినిమాలు తీయను అని. సంచలనమైన ప్రకటన. మీరు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడితే నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అచ్చా. ఏ రోజైనా రామ్ గోపాల్ వర్మ గారు ఆయన మాట మీద నిలబడేటువంటి సందర్భం ఉందా? లేదు. నేను బాంబే వెళ్ళిపోయాను, అసలు తెలుగు పరిశ్రమతో నాకు సంబంధం లేదు, నేను తెలుగు సినిమాలే తీనని ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ ఫ్లాప్స్ వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అవును. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇదే మీలాంటి విలేకరులు వెళ్ళి అడిగితే ఏమన్నారు? అవును, ఆ రోజు నాకు అనిపించింది, అది చెప్పాను నేను. అవును. ఇవాళ నాకు ఇక్కడికి రావాలనిపించింది, నేను ఇక్కడికి వచ్చాను, నా ఇష్టం. బాగా స్వేచ్ఛాజీవి. ఆయన ట్యాగ్ లైనే నా ఇష్టం. అవును, నా ఇష్టం అంతే. సో ఆయనకి మొన్న వ్యూహం, శపథం వీటి మూలాన్ని తగిలిన ఘోర పరాజయం. రాజకీయ నాయకుల్ని నమ్ముకుంటే ఏమవుద్దో అనేటువంటిది ఆయన ప్రాక్టికల్గా చూశారు కాబట్టి కొంత శ్మశాన వైరాగ్యం ఆయనలో కనపడవచ్చు. ఎందుకంటే వీళ్ళని నమ్ముకుంటే ఎక్కడ దాకా తీసుకెళ్తారో రాజకీయ నాయకులు తెలుసు కదా. అవును. కాబట్టి అంత చేసిన ప్రజల్లో ఏమాత్రం ఆదరణ రాలేదు కదా. అవును. ఫస్ట్ది అయితే దారుణంగా దెబ్బతింది వ్యూహం అనేది. శపథం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి అదేదో దాంట్లో ఫైబర్ నెట్లో ఏదో రిలీజ్ చేశారు, అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. అవును. తర్వాత దానికి కాంట్రరీగా వివేకం అనేటువంటిది సినిమా ఏ ప్రచారం లేకుండా, అవును, ఏం వ్యూస్ వచ్చాయి, ఎవరు తీశారో కూడా తెలియకుండా, ఆ పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ కాదా ప్రొడ్యూసర్స్ అనేది కూడా తెలియకుండా, అవును, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అలా అది స్ప్రెడ్ అయిపోతుంది. అవును. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద దాన్ని రిలీజ్ చేసినా, ఏ పోర్టల్లో పెట్టినా లక్షలాది వ్యూస్ వస్తూ ఉన్నాయి. అవును. అంటే ఏంటంటే ఇదే మీకు తెలుస్తుంది, జనాల మూడ్ అనేటువంటిది మీకు ఇక్కడ తెలుస్తుంది. అవును. ఎందుకంటే ఒక దాదాపు 2 గంటల సమయం కేటాయించి ఒక సినిమాని ఆశాంతం చూస్తున్నారు అంటే ఏంటంటే అసలేంటి నిజం తెలుసుకుందాము అనేటువంటి క్యూరియాసిటీ జనంలో ఉంది. జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక కన్సర్న్ అనేటువంటి జనంలో కనిపిస్తున్నప్పుడు ఏంటంటే సహజంగానే దీనికి వచ్చే ఆదరణ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అవును. ఇక రామ్ గోపాల్ వర్మ గారి విషయం కనుక తీసుకుంటే దేన్ని ఆయన సీరియస్గా తీసుకోడు. విజయాన్ని సీరియస్గా తీసుకోడు, అపజయాన్ని సీరియస్గా తీసుకోడు, ముందుకు సాగిపోతూనే ఉంటాడు. అయితే జీనియస్ అనేటువంటి మాటను మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు ఇంకో కొత్త ప్రయోగం చేస్తూ ఏంటంటే అసలు మనం తీసి ప్రేక్షకులు రిజెక్ట్ చేయటం అనేటువంటి భావన ఎందుకు, అసలు ప్రేక్షకుల నుంచి ఈ కథ ఎలా ఉందో అనేది ముందు వాళ్ళతో చెప్పించి యాక్టర్లను కూడా వాళ్ళ ద్వారా సెలెక్ట్ చేయించి వాళ్ళ ద్వారానే యాక్ట్ చేయించి ఫండింగ్ కూడా క్లౌడ్ ఫండింగ్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసి సినిమా తీసిన తర్వాత ఆ బ్లేమ్ నా మీద ఉండదుగా. అవును. రేపు పొద్దున ఫ్లాప్ అయినా మీరు కదా చెప్పిందని చెప్పి వాళ్ళు అనటానికి ఒక అవకాశం ఉంటుందని ఒక వినూత్నమైనటువంటి ఆలోచన వచ్చింది. నేను చూశాను ఆయన కొత్త ప్రయోగం అనుకో. కొత్త ప్రయోగం. ఇట్లాంటి కొత్త ప్రయోగాలు చాలా చేస్తుంటారు. సెల్ ఫోన్లో కూడా ఒక సినిమా తీసాడు, మీరు చూసాము. చేశారు. కాబట్టి ఏంటంటే నిరంతరం అతను ఒక బుద్ధిజీవి. బుద్ధి బాగా ఎక్కువైతే ప్రపంచాన్ని లెక్క చేయకుండా ఉంటే ఎలా ఉంటుందనేటువంటి దానికి ఆయన ఒక ఉదాహరణ. కాకపోతే ఏంటంటే ఆయనంతటా ఆయన నేను ఇంకా చెయ్యను అని ఒప్పుకోవటం అనేటువంటి మాత్రం గొప్ప విషయం. అంటే ఇండైరెక్ట్గా జగన్తో పాటు సినిమాలు చేయను అని చెప్పాడు అనుకోవచ్చా? అట్లా అని కాదు, కాకపోతే వాళ్ళ మూలాన్ని కొంత ఇబ్బంది పడ్డాడు, విసిగిపోయాడు అనేది మాత్రం ఆయన మాటల్లో ధ్వనిస్తూ ఉంది. అవును. ఎందుకంటే అనుకున్న స్థాయిలో అది ఇది అయిపోవటం, తర్వాత చాలా విధాలుగా ట్రోల్ అవటం, తర్వాత ఈ మధ్య అతను కూడా కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు అనేటువంటిది అక్కడ ఇక్కడ వింటున్నాము. అవును. ఉన్నప్పుడు వాళ్ళని మెప్పించడం కంటే తన ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది కూడా అవసరం కదా. అవును. అందుకని అలాంటి మేధావికి, అలాంటి తెలివితేటలు ఉన్నవాడికి తన సొంత బాట తను ఎప్పుడైనా వేసుకోవచ్చు. అవును. ఇది నేను ప్రపంచాన్ని లెక్క చేయను, సమాజాన్ని లెక్క చేయను అనేటువంటి యాటిట్యూడ్ కొంచెం కనుక ఆయన మార్చుకోగలిగితే అపర మేధావి. దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు. మీరు ఇంటర్వ్యూస్లో కూడా చూడండి, ఆయన చేసే ఇంటర్వ్యూస్లో అవతల ఇంటర్వ్యూ చేసేవాడికి స్టఫ్ లేదు అనుకుంటే తిక్క సమాధానాలు, పిచ్చి పిచ్చి సమాధానాలు అని చెప్పి చాలా నిరాసక్తంగా దాన్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఓకే. అదే అవతల ఇంటర్వ్యూ చేసేవాడికి స్టఫ్ ఉంది. ఎందుకంటే అతను లెవెల్ ఆఫ్ ఇది అర్థం చేసుకోవాలంటే కొంత అవతల వాళ్ళకి కూడా ఇంటెలెక్చువల్ ఇది ఉండాలి. అవును. సో అది అవతల వాడిలో ఉంది అన్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా చాలా లోతైనటువంటి ఇంటర్వ్యూస్ ఇస్తాడు. ఓకే. కాబట్టి అతనికి ఏంటంటే సమాజం పట్ల ఒక విరక్తి, ఒక రకమైన విరక్తి, లేకపోతే ఇట్లాంటి రకరకాల కాంప్లెక్స్లతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. సరే, ఇప్పటికైనా ఒక రకమైన జ్ఞానోదయం అయింది కాబట్టి ఒక డెసిషన్ తీసుకున్నాడు. అయితే నాకు గతంలో ఆయన చూసినటువంటి అనుభవంతో చెప్తుంది ఏంటంటే దానికి ఎక్కువ రోజులు స్టికాన్ అయి ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ ఎవడన్నా వచ్చి ఇంకోటి తీయమంటే ఈయనే పాటలు పాడి ఆయనే డ్యాన్స్ వేసి 100 అబద్ధాలని చెప్పేసి దాంట్లో ఒక పెద్ద పాట కూడా పాడారు, మీరు విన్నారో లేదో. ఓకే. ఇది 2వ పార్ట్లో అనుకుంటాను. అంటే అతనికి ఏంటంటే ఎప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తాడు. ఓకే.
ప్రపంచం సమాజం ఏమనుకుంటుంది అనేటువంటిది ఆయనకి ఆ కన్సర్న్ లేదు. అట్లా చాలా అరుదుగా ఉంటారు. ఇంటలెక్చువల్స్ దృష్టిలో ఏంటంటే చాలా ఇంటెలిజెంట్గా కనపడతాడు. అతి స్వేచ్ఛాజీవి అనుకోవచ్చా? అతి స్వేచ్ఛాజీవి, సమాజంతో నాకేం పని అనుకునేటువంటి వాళ్ళు. అయితే ఏంటంటే నాకున్న ఒపీనియను, నువ్వు సమాజంలో లేకుండా ఏదైనా అడవిలో బతుకుతూ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతకొచ్చు. అవును. కానీ ఒక సొసైటీ అనేటువంటిది మనం ఏర్పట్టుకొని కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నప్పుడు మరి ఇంత చెప్తారు అంటే కొంచెం మీడియా పరంగా నేను ఈ మాట అంటే కొంచెం హార్డ్గా అనిపించవచ్చు, కానీ స్వేచ్ఛ ఉంది కదా అని బట్టలు ఒప్పుకొని తిరగలేంగా. అవును. నాకు కంఫర్ట్ కాబట్టి బట్టలు లేకపోతే నేను ఇంకా ఫ్రీగా ఉంటాను కదా అన్నప్పటికీ బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం? మనం సంఘజీవులం. అవును. ఒక సంఘంలో ఉన్నాం, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. సో ఆ కట్టుబాట్లు కొంతవరకు ఆయన కూడా పాటిస్తున్నాడు కదా. అవును. బట్టలు వేసుకోవటం అనేటువంటి దాన్ని ఆయన పాటిస్తున్నాడంటే సమాజాన్ని, సంఘాన్ని ఎంతో కొంత గౌరవిస్తున్నట్టే కదా. అవును. మిగతా విషయాల్లో కూడా ఆ కొంత సంఘం యొక్క కట్టుబాట్లు అనేటువంటిది కొంతవరకేనా. అవును. పూర్తిగా పాటించి మరి సంఘం చెప్పేదంతా కరెక్ట్ అని నేను అంటలేదు. కొన్ని ఉంటాయి నచ్చనివి. అవును. అంతవరకు చెప్పి చేస్తే ఒక మంచి దర్శకుడిని, ఇప్పుడు నిజం మాట్లాడాలంటే ఇవాళ మనం రాజమౌళి గారి గురించి మాట్లాడి ఆయన ఎక్కడికో ఆస్కార్కి తీసుకెళ్ళాడు అది ఇది అంటున్నాం. ఆ టెక్నికల్ నాలెడ్జ్, అతనికి ఉన్నటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్కి ప్రాపర్గా ఒక డిసిప్లిన్డ్ దీంట్లో ఉండుంటే ఆయన ద్వారానే ఎప్పుడూ వచ్చేది మనకు ఆస్కార్. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అవును. కానీ ఒక జీనియస్ అనేటువంటి వ్యక్తి కొంచెం పర్వర్షన్స్ తోటి ఆయనకి ఉపయోగపడకుండా సమాజానికి ఉపయోగపడకుండా పోతున్నాడు అనేటువంటిది మాలాంటి వాళ్ళ బాధ. అచ్చా. ఓకే సార్, థ్యాంక్ యూ.